శ్రీకాళహస్తి భక్తుల దశాబ్దాల కళ ఎట్టకేలకు సాకారమైంది. కైలాసగిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంకల్పించిన ఈ పవిత్ర కార్యం కూటమి ప్రభుత్వం హయాంలో నెరవేరడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భక్తులు పడ్డ ఇబ్బందులకు స్వస్తి పలికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహకారంతో గిరి ప్రదక్షిణ మార్గాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దామన్నారు. శ్రీకాళహస్తిలో కైలాసగిరి చుట్టూ చేసే సుమారుగా 25 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్ర. ఇది సాధారణంగా శివరాత్రి, సంక్రాంతి సమయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు యాత్ర చేస్తుంటారు. ఈ గిరి ప్రదక్షిణ యాత్ర చేయడం వల్ల దేవతలు, ఋషులు కైలాసగిరిని చుట్టి వస్తారని, భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. దేవస్థానం తరఫున భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు, అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. కోరిన కోరికలు తీర్చుకోవడానికి, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం ఈ యాత్రను చేపడతారు. శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుని దర్శనం తర్వాత ఈ గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత ఫలప్రదమని భక్తులు నమ్మకం. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలతో భక్తులు ప్రతి ఏటా 2 సార్లు ఈ కైలాసగిరి చుట్టూనే ప్రదక్షిణ చేస్తారు. కైలాసగిరి చుట్టూ 24 తీర్థాలు, ఆలయాలు ఉన్నాయి. మకర సంక్రాంతి రోజున శివుడి శూలాన్ని ఒక పల్లకిలో ఉంచి స్వామి, అమ్మవార్లు పండుగ సందర్భంగా దర్శనం ఇచ్చి తమ వివాహ వేడుకకు ఆహ్వానించనున్నారని కొండ చుట్టూ తిరిగి చెబుతారు. ఈ గిరి ప్రదక్షిణకు ఏ వాహనాలు ఉపయోగించకుండా మొత్తం 22 కిలోమీటర్ల దూరం పల్లకిలో శివపార్వతుల మూర్తులను మనుషులే మోస్తూ చుట్టి రావడం దీని ప్రత్యేకత. గిరి ప్రదక్షిణ చేయాలని భక్తులు కైలాసగిరి చుట్టూ తిరిగి ఆలయానికి వస్తున్న స్వామి, అమ్మవార్లను శ్రీకాళహస్తి నుంచి ఎదురు వెళ్లి దర్శించుకుంటారు. 2026లో జనవరి 16న కనుమ పండుగ రోజున శివపార్వతుల మొదటి గిరి ప్రదక్షిణ, ఫిబ్రవరి 17న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవం తర్వాత రోజు రెండో గిరి ప్రదక్షిణ చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల గిరి ప్రదక్షిణ 16వ శతాబ్దం నుంచి జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. భక్తుల సౌకర్యమే ప్రాధాన్యతగా శ్రీకాళహస్తీశ్వరుని గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి కావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.